రావుపూడి ఆ కథ చెప్పినప్పటి నుంచి ఆయననే అన్ని రకాలుగా మీదేసుకొని లేదు ఈ సినిమా రాజుగారికి ఇప్పుడు నేను అన్నాను కదా, అంటే అనిల్తో నాకు జరిగిన సంభాషణ ఎందుకు అనిల్ రిజల్ట్ దగ్గర ఏదో కారణం వల్ల పోతున్నాను, అది పోకూడదు అంటే ఆయన కూడా దాన్ని ఓన్ చేసుకొని లేదు సార్ ఈ సినిమా మళ్ళీ F2 లాగా మన బ్యానర్లో ఇది సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందని కథ చెప్పినప్పటి నుంచి అదే సంకల్పంతో చేసి మొన్నే చూపించాడు నాకు సినిమా 2 hours 20 minutes డ్యూరేషన్ లైక్ F2 ఎలా అయితే ప్రేక్షకులు ఎంజాయ్ చేశారో అలా ఈ సినిమాని సంక్రాంతికి వస్తున్నాం కూడా ఇస్ అ బిగ్ హిట్ కాబోతుంది. సో 2 సినిమాలతో కంబ్యాక్లో వస్తున్నాను ఎనర్జీతో ఉన్నాను. ఇంకా వారం రోజుల్లో నేను అనుకున్నట్టు ఆ రిజల్ట్స్ వస్తాయి. తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాల్ని ఎక్కడో ఉంచుతారు, సక్సెస్ఫుల్గా ఒక లెవెల్లో ఉంచుతారు. మళ్ళీ సంక్రాంతికి దిల్ రాజు కంబ్యాక్ అని మీడియా మిత్రులు స్టేట్మెంట్లు రాస్తారు. అంత కాన్ఫిడెంట్గా ఉన్నాను. సో ఈ కంబ్యాక్తో పాటు ఈ సక్సెస్లతో పాటు నెక్స్ట్ చేయబోయేది చాలా జాగ్రత్తగా ఒరిజినల్ దిల్ రాజు ఎలా సినిమాల గురించి కష్టపడేవాడో తక్కువ సినిమాలు చేసినా నా ఫోకస్ అలా పెట్టి సినిమాలు తీయాలనే సంకల్పంతో ఉన్నాను. అది మీ ద్వారా మీకు తెలుగు ప్రేక్షకులందరికీ చెప్పాలని. అంటే గేమ్ చేంజర్ ఈవెంట్ రోజు నాకు ఎక్కువ మాట్లాడడానికి కూడా ఆ రోజు సమయం లేకపోవడం వల్ల అక్కడ ఉన్న క్రౌడు అప్పటికే పోలీసు వాళ్ళు బ్యారికేడ్స్ అన్నీ ఇరిగిపోతున్నాయి సార్, కష్టమైపోద్ది అంటే హరియప్ చేశాం. అండ్ ఆ ఈవెంట్ అంత పెద్ద సక్సెస్ చేయడానికి ఆ పోలీసు యంత్రాంగం కూడా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకొని చేశారు. వారికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్, రాజమండ్రి ఈస్ట్ గోదావరి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు. సో పోతే ఇందాక ఆరాంశి చెప్పిన దానికి నాలో ఎనర్జీ తెచ్చుకోవడానికి ఒక వ్యక్తి కారణం, ఆయననే ఇన్స్పిరేషన్గా తీసుకున్నా. ఈజ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని నేను తొలి ప్రేమ దగ్గర నుంచి ఒక 25 years జర్నీ, ఆ జర్నీలో మనకు తెలుసు ఒక 12 years బ్యాక్ కళ్యాణ్ గారు పీక్లో గబ్బర్ సింగ్, అత్తారింటికి గారది అలాంటి సూపర్ హిట్ల టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు. అరే ఏంటి ఇంత ఇమేజ్ పెట్టుకొని ఈ టైంలో పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, అవసరమా అని చాలామంది, ఆయనను అభిమానించే చాలామంది, ఆయన మంచి కోరుకునే చాలామంది, అందులో నేను ఒక్కని, ఎందుకు ఈ టైంలో. బట్ ఆయన 10 ఏళ్ళ జర్నీ చూశాను. వెళ్ళారు, ట్రై చేశారు, వర్కౌట్ కాలే, అలాగని వదిలిపెట్టలా. వచ్చారు, మళ్ళీ సినిమాలు చేశారు, మళ్ళీ వెళ్ళారు, మళ్ళీ ట్రై చేశారు. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఉమ్మడిగా వచ్చి వాళ్ళు గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. సెకండ్ టైము రాలేదు. అంటే ఒక 10 years ఆయన జర్నీ చూసా. వెళ్ళారు, వర్కౌట్ కాలేదు, వెళ్ళారు. సో ఫస్ట్ టైం వర్కౌట్ చేశారు, సెకండ్ టైము వర్కౌట్ కాలేదు, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నారు. వెళ్ళారు, ఏంటి అని ఒక ఎగ్జైట్మెంట్లో ఆయన విజయం కూటమిలో 21 సీట్స్ గెలిచినప్పుడు ఆయన విజయం కనిపించింది. ఈజ్ ద గేమ్ చేంజర్ లాగా కనిపించాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ 12 సంవత్సరాల జర్నీని చూసుకొని లేదు మనం ఫెయిల్ అవుతున్నామని ఆగిపోకూడదు, నా ప్రయత్నం 25 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఏదైతే బిల్డ్ అయిందో, ఏ హార్డ్ వర్క్ అయితే చేశామో అది మిస్ అవ్వకూడదని కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయ్యి లాస్ట్ మా 7-8 months నుంచి అంత హార్డ్ వర్క్ చేసుకుంటూ కొత్త బాధ్యతలు వచ్చినా కొత్త బాధ్యతలు చూసుకుంటూ. సో మీ అందరికీ తెలుసు నా డ్రైవ్ ఎలా ఉంది. మీరు అడిగితే కూడా టైం ఇవ్వలేక, మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అడిగినా సార్ మాట్లాడదామన్నా టైం లేదు, దానివల్ల పరిగెత్తుతూ ఉన్నాను. సో ఓన్లీ సంక్రాంతి రిజల్ట్ తర్వాత ఇంకా ఆ ఎనర్జీతో మిమ్మల్ని కలుస్తాను. ఆఫ్టర్ 14 మళ్ళీ ఒకసారి మీ అందరిని పిలిచి సక్సెస్ఫుల్ షేర్ చేసుకుంటాను. సేమ్ టైం తెలంగాణ గవర్నమెంట్ FDC చైర్మన్గా నన్ను నియమించడం, అప్పుడు దాని తర్వాత కూడా మనం కలవలేకపోయాము. 18th చార్జ్ తీసుకొని నేను US వెళ్ళడము, యూఎస్కి వెళ్ళి వచ్చిన తర్వాత రకరకాల ఇన్సిడెంట్లు మళ్ళీ దిగి చూసుకోవడం, గవర్నమెంట్కి ఇండస్ట్రీ మధ్యలో జాగ్రత్తగా సీఎం గారు ఏదైతే కోరుకున్నారో అది చేయటానికి ముందడుగు వేసి చేయడం, ఇలాంటివి జరిగాయి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో టికెట్ రేట్స్ వచ్చాయి, బెనిఫిట్ షోస్ వచ్చాయి. ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఇక్కడ కూడా తెలంగాణలో సీఎం గారిని వెళ్ళి ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. ఫైనల్ కాల్ వాళ్ళది, బట్ వాళ్ళు ఎలా నిర్ణయం తీసుకున్నా దానికి ముందుకు వెళ్ళాల్సిందే.
బట్ ఒక నిర్మాతగా ఆ రాష్ట్రంలో వచ్చినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళి అడగాల్సిన బాధ్యత ఉంది. సో సినిమాకైనా డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీకి సీఎం గారు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటా అన్నారు. పోతే అన్ని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా జాగ్రత్తగా సీఎం గారు లాస్ట్ దాంట్లో చెప్పిన 3 పాయింట్స్, ఫార్మా కానీ, ఐటీ కానీ, సినిమా కానీ ఇంపార్టెంట్ ఫర్ హైదరాబాద్ అండ్ తెలంగాణ స్టేట్ అని. సో దానికి పరంగా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వెళ్ళి కలిస్తే ఏమైనా పాజిటివ్గా వస్తుందేమో అని. బట్ నిర్మాతగా నా ప్రయత్నం నేను చేయాలి. ఫైనల్ కాల్ సీఎం గారిదే అండ్ గవర్నమెంట్ది, ఎలా వచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో 10th and 14th క్రుషియల్ ఫర్ మీ. అంటే క్రుషియల్ మీనింగ్ ఇస్ ఎ రిజల్ట్. అది బాల్స్ 2 6లు కొట్టాలి ఆ సినిమాల ద్వారా అనే ఒక సంకల్పంతో ఉన్నాను. ఈ 4 రోజులు నేను ఇంకా హార్డ్ వర్క్ చేసి ఆ రిజల్ట్ తెచ్చుకోవడానికి ప్రయత్నంలో ఉంటాను. సో మీ అందరికీ ఇండివిజువల్గా నేను ఇంటర్వ్యూ ఇచ్చే టైం లేదు నా దగ్గర. దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎప్పుడు మెసేజ్లు పెట్టినా నేను 99% రిప్లై ఇస్తాను. చాలామంది నాతో మెసేజ్లు పెడితే నా దగ్గరికి వెళ్ళి ఫోన్ కాలో రిప్లైనో కంపల్సరీ ఉంటుంది మీడియా మిత్రులందరికీ. ఎప్పుడు నేను ఇగ్నోర్ చేయను. దీన్ని మీరు అర్థం చేసుకుంటారని మీకు కూడా చెప్తున్నాను. ఐ వాంట్ పాజిటివ్ ఎనర్జీ మీ దగ్గరికి వెళ్ళి కూడా. నాకు ఈ 10 రోజులు ఎలాంటి కాంట్రవర్షియల్ లేకుండా ఏం లేకుండా మీ దగ్గరికి వెళ్ళి కూడా నాకు సపోర్ట్ కావాలి. సో మీరందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే అదే చెప్పాను, ఇప్పుడు పాన్ ఇండియా చేసినప్పుడు ఫస్ట్ ఏది తెలుగు కోసం చేయాలి. దానికోసం కొత్తగా ఏం చేయాలంటే నాకు వచ్చిన థాట్, యూఎస్లో ఇప్పటివరకు ఎవరు చేయలేదు, యూఎస్లో చేద్దామని యూఎస్ దానికోసం ఒక 1 month వర్క్ చేశాను. యూఎస్ అయిన తర్వాత ఇప్పుడు హైదరాబాద్లో చేయాలనేది నాకు ఉండే. బట్ హైదరాబాద్లో చేస్తే ఇప్పుడు ఉన్న దాంట్లో పర్మిషన్లు ఇవన్నీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయి. టైం ప్రాసెస్, వాళ్ళు పర్మిషన్లు ఇస్తామంటున్నారు. బట్ ప్రాపర్గా ఒక వారం రోజుల ముందు నుంచి ఇవ్వండి. నేను అలాగే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడిగిన తర్వాత కళ్యాణ్ గారు వస్తారంటే అక్కడెళ్ళి చేయడానికి ఒక 10 రోజులు ఎనర్జీ పట్టింది. అంటే అంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఏ జోక్. బాంబేలో ఇలాగే మీడియా ఇంటరాక్షన్ వచ్చాం. మొన్న ఇక్కడ మనకు ట్రైలర్ అని పెట్టి మీతో ఇంటరాక్ట్ చేశాను. అంటే ఉన్న సమయంని వాడుకుంటున్నాం. ఇంకా 2 రోజులే ఉంది, 7th and 8th. 9th మేము ఏం చేయలేం. హీరో గారిని అడిగాను, డైరెక్టర్ గారేమో ఫైనల్ మిక్సింగ్లో ఉన్నారు. అందరినీ ఇలాంటి టైంలో ఒక దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు చెన్నై అండ్ బెంగళూరు ఈ 2 ఎలా అచీవ్ చేద్దామనే పనిలో ఉన్నాం. ఐఎమ్ ట్రైయింగ్. సో చెన్నై అండ్ బెంగళూరు చేయాలి. ఆ 2 అంటే ఇప్పుడు కేరళకి వెళ్ళేంత టైము వెళ్ళొద్దని ఏం లేదు, బట్ టైం ఈజ్ ఇంపార్టెంట్. దానికోసం ట్రై చేస్తాం. లాస్ట్ టైం మిమ్మల్ని టీజర్ తర్వాత మీరు క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్, ఈ సినిమా ఎంతవరకు పాన్ ఇండియాలో కానీ మిగతా మార్కెట్స్లో కానీ ఎంతవరకు వర్క్ అయ్యేదంటే మీరు అందరూ ఇప్పుడే టీజర్ రిలీజ్ అయింది కాబట్టి ఇంకా చూడాలి ముందు అన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 2 రోజులు 3 రోజుల్లో వచ్చేస్తుంది రిలీజ్. ఏమనుకుంటారు అదర్ మార్కెట్స్లో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇక ఎవ్రీవేర్ రీచ్ అవుతుంది. అంటే ఏ రేంజ్లో రీచ్ అవుద్ది అనేది ఇప్పుడు తెలుగు స్టేట్స్, మన తెలుగు వాళ్ళు ఉన్న దగ్గర అయితే ఇస్ గోయింగ్ టు ఇస్ ఎక్స్ట్రాడినరీ నా ఫీలింగ్. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు సినిమాని ఎలా చూస్తున్నారు, ఎలా ఓన్ చేసుకుంటున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది వాళ్ళు మార్నింగ్ షో అయ్యాక వాళ్ళ రెస్పాన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది. మనం ముందు ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఇది ఒక సోషల్ కాస్ట్లో వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటి, వావ్ సాంగ్స్ ఉంటాయి. సో ఆల్ లాంగ్వేజ్ ప్రేక్షకులకు నచ్చేది వావ్ సాంగ్స్. హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్. ఇవాళ నార్త్లో చూస్తే హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. సో హీరో విలన్ టిట్ ఫర్ ట్యాట్లు ఉన్నాయి. అలాగే సౌత్కి వస్తే మన సోల్ ఏదైతే సోల్ ఉందో సౌత్లో అందరికీ రీచ్ అవుతుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఫిలిం విల్ రీచ్ ఎవ్రీవేర్. బట్ ఏ రేంజ్లో ఎక్కడ ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడే మనం చెప్పలేము. యా, అపాయింట్మెంట్ అడిగాను. ఎప్పుడు పిలిచినా వెళ్ళి కలిసి రావాలి. నిన్న అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టికెట్ల రేట్లు హైక్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది కదా, అది అందుకే మేము ఇస్తున్నామని ఒక మాట. యా, అంటే చాలామంది అది ఆలోచించాల్సిన, కళ్యాణ్ గారు చెప్పిన పాయింట్లో ఒక వాల్యూ ఉంది. ప్రతి 100 రూపాయలకి 18% జిఎస్టీ రూపంలో వెళ్తుంది. జిఎస్టీలో 9% స్టేట్కి వెళ్తుంది, 9% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మనము సినిమా ద్వారా వచ్చేది మళ్ళీ గవర్నమెంట్కి వెళ్ళి గవర్నమెంట్ ద్వారా పర్సంటేజ్ అది ఉపయోగపడేది. ఆడియన్స్ కళ్యాణ్ గారు నడిచే డిమాండ్ అండ్ సప్లై అన్ని సినిమాలకు మనం టికెట్ రేట్లు పెడితే కూడా చూడరు. ఈరోజు ఏముంది, సినిమా అనేది ఆ 4 రోజులు ఆ వారం రోజులే హాట్. ఒకప్పుడు మన సినిమా సిల్వర్ జూబ్లీలు 175 డేస్లో ఆడేటి. ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ లాగా 1 week 10 daysలో క్లోజ్ అయిపోతున్నాయి. సో ఈ క్లోజ్ అయినప్పుడు దీని తర్వాత వెనకాల
పైరసీ కావచ్చు, ఓటీటీ కావచ్చు, చాలా ఇంపాక్ట్స్ ఉన్నాయి. సో ఒక బిగ్ ఫిలిం ఇలా భారీ బడ్జెట్తో సినిమా తీయాలన్నప్పుడు తప్పకుండా గవర్నమెంట్స్ సపోర్ట్ కావాలి. ముందు నుంచి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తూనే ఉన్నాయి. వీటికి ఎప్పుడు గవర్నమెంట్ సపోర్ట్ కావాలి. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అంటారు. టికెట్ ప్రైస్ పెంచడం వల్ల సినిమా మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎందుకంటే తక్కువ రేట్ ఉంటే ప్రేక్షకులు మరోసారి చూసే అవకాశం ఉంటుంది, కానీ ఎక్కువ ధర పెంచడం వల్ల రిపీట్ ఆడియన్స్ రాకపోవడం, థియేటర్లు ఖాళీ కనిపించడం అనేది సినిమా మీద ఎలాంటి సో అందుకే ఎప్పుడు 1 వీక్ 10 days టికెట్ రేట్లు పెంచితే అప్పుడు చూడాల్సిన ఆడియన్స్ అప్పుడు చూస్తారు. సినిమా సక్సెస్ అయినప్పుడు ఆటోమేటిక్గా 2nd వీక్ 3rd వీక్ నార్మల్ రేట్లలో చూస్తారు. అయితే రాజా ఇప్పుడు సీఎం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు టికెట్లు నేను సీఎంగా ఉండగా పెంచేది లేదని. అలాంటి ఆయన దగ్గరికి మళ్ళీ మీరు ప్రతిపాదన తీసుకెళ్తారంటారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? సేమ్ టైం సీఎం గారు మొన్న కానీ అక్కడ మీరు మీటింగ్ సీఎం గారు స్పీచ్ మొత్తం చూస్తే తెలుస్తుంది. మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆ ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. పాత సినిమాలాగే డోంట్ వరీ. నేను మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా నేను ఎన్నో పెద్ద సినిమాలు ఇక్కడ రిలీజ్ చేశాను. నేను చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాను. ఇప్పుడు RRR లాంటి సినిమా కూడా ఎంత పెంచాలి ఆ రోజు ఆలోచించి ఇదే కరెక్ట్ అని చాలా నిర్ణయాలు తీసుకొని నేను బ్యాలెన్స్ చేస్తాను. అబ్నార్మల్గా పెంచడం వల్ల అటు ప్రేక్షకుల మీద కూడా ఇందాక మీరు అన్నారు, అబ్నార్మల్ పెంచితే ప్రేక్షకుల మీద బర్డెన్ పడితే దాని రియాక్షన్స్ వేరేలాగా